ఈరోజు నందమూరి తారక రామారావు గారు సందర్భంగా మంచి రోజు. ఈరోజు మంచి రోజు, మరపురానిది మధురమైనది, మంచితనం ఉదయించిన రోజు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఆంధ్ర ప్రజల గుండె ఢిల్లీలో తాకట్టు పెట్టి ఉన్న రోజుల్లో ఐరన్ లేడీ ఇందిరాగాంధీని దడదడలాడించిన మహాపురుషుడు 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి ₹2 కిలో బియ్యం ప్రకటించి ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో డ్వాక్రా సంఘాలని మన ఆంధ్ర చాణక్యుడు, అపర మేధావి, ప్రపంచ మేధావి చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు పుచ్చుకున్న దగ్గర నుంచి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆడపడుచులకు కంటిలో నీరు రాకూడదని, కట్టెపొయ్యిల మీద వండకూడదని, వంట చేయరాదని దీపం పథకం నెంబర్ 1, నెంబర్ 2 ప్రవేశపెట్టి దిగ్విజయంగా మన సూపర్ 6 అమల్లో తల్లికి వందనం, మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇంట్లో పిల్లలకి ఫ్యామిలీ అందరికీ పడ్డాయి. సంతోషంగా ఉన్నారు, మహా సంతోషంగా ఉన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగానికి వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయరథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే, పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. మీ అందరి సహకారం మరువలేనిది నాడు, మీ ఐకమత్య బలం పార్టీకే మూలధనం. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమశక్తి, ఎన్నికలో చేకూర్చనుంది సుఖము శాంతి, నందమూరి ఆశయరథ సారథ్యం మీరే. 6 పథకాల అమల్లో భారతదేశంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్ర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో మొత్తం వాసంశెట్టి సుభాష్ గారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి దేవుడిచ్చిన ఒక వరం. ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో మదర్ తెరీసాని మేము చూడలేదు, కర్ణుడిని మేము చూడలేదు. ఆయన బడుగు బలహీన వర్గాల హృదయాల్లోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వాసంశెట్టి సత్యం చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి నిరుద్యోగం కాణించి, నిర్మూలన కాణించి, వర్గాల సంక్షేమ వికలాంగులతో వీరు దూసుకుపోతున్నారు. మొన్న కోనసీమ ఉత్సవాలంటూ పెట్టి రామచంద్రపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శభాష్ అనిపించుకున్న 2 అరుదైన సంఘటనలు జరిగాయి. భారత ప్రధానమంత్రి గారు గన్నవరం విమానాశ్రయంలో దిగితే కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వరి గారు ఆశీర్వాదంతో మోడీ గారికి స్వాగతం పలికే అదృష్టం మన కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, మన రామచంద్రపురం నియోజకవర్గానికే గర్వకారణం. 2 ఉపరాష్ట్రపతి గారు వచ్చి గన్నవరం విమానాశ్రయంలో దిగితే మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సుభాష్ గారు స్వాగతం పలికే అదృష్టం మన నియోజకవర్గానికి దక్కుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మదర్ తెరీసా మనస్తత్వం కలిగిన మన మంత్రివర్యులు సుభాష్ గారు, వారి కుటుంబం 10 కాలాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఫ్రీ బస్సు సూపర్ 6 అమల్లో ఫ్రీ బస్సు పెట్టి లేచింది మహిళా లోకం, దదరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు, నిరుద్యోగులను పెంచారు, లేచింది మహిళా లోకం అంటూ ఫ్రీ బస్సు. రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక. రైతు 10 వేళ్ళు మట్టిలోకి వెళ్తే మనకు 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఆ రైతు బాగుండాలని రైతు భరోసా 3 సార్లు ఇప్పటికి ఇచ్చిన హామీను నెరవేర్చుకుంటూ ఈ రోజున ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. మొత్తం పరిశ్రమలన్నీ కూడా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మొన్ననే విశాఖపట్నంలో ఒక దేశంలోనే లేని ఒక నెంబర్ 1 ఫ్యాక్టరీ శంకుస్థాపన కాకినాడలో జరిగింది. వైజాగ్ అంతా ఇంకా చూసుకోక్కర్లేదు. ఎలా ఉందంటే పరిపాలన, సూపర్ 6 పరిపాలన
చెప్పకుండా చేస్తున్నారు. ఇది పార్టీయే బడుగు బలహీన వర్గాల వారి గురించి స్థాపించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. మన వాసంశెట్టి సుభాష్ గారంటే ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు. కాబట్టి ఈరోజు ఈ పథకాలతో సంక్షేమంగా రామచంద్రపురం నియోజకవర్గం దూసుకుపోతుంది. అడవిలో సింహానికి ఎదురు లేదు. ఆంధ్రప్రదేశ్లో రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారికి తిరుగులేదు. వాసంశెట్టి ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కులాలు లేవు, మతాలు లేవు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన పక్షం ప్రతిపక్షం అనేది లేకుండా మానవతా దృక్పథంతో అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాడు ఆయన. గమనించండి. 10 కాలాలు ఆయన చల్లగా ఉండాలని దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా. నా పేరు చిల్లె నాగేశ్వరరావు, కోటిపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్, టీడీపీ ప్రచార కార్యదర్శి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ గారు, జై హరీష్ బాలయోగి, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.